సగమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలను తెలియజేస్తా ఉన్నాను. సెలవులు అయిపోయినాక ఊర్లోకి వెళ్ళారా? చాలా మంది రాలేదు. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన ఈ సుదినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ భారత సంఘము విశ్వాసులముగా మనము ధ్యానించడానికి ఈ దినం మనకిచ్చినటువంటి అంశము బంధకములను త్రెంచుట, ఆధ్యాత్మిక స్వేచ్ఛ మరియు వ్యసనముల నుండి విముక్తి. దీంట్లో 3 సబ్ టైటిల్స్ ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, బంధకములను త్రెంచుట మరియు వ్యసనముల నుండి విడుదల లేదా విముక్తిని కలిగించుట. ఇవి వాస్తవంగా మానవ జీవితంలో ఉన్నటువంటి మనం అందరం కూడా సర్వసాధారణంగా ఏదో ఒక వ్యసనమో ఏదో ఒక బంధమో బాధ్యతతోనో బంధించబడి ఉంటాం ఖచ్చితంగా. ఈ మాటను ఎలా మనం అర్థం చేసుకోవాలి? వ్యసనాలు అనేవి శరీరాన్ని మరియు ఆత్మను బంధించి ఉంచేటువంటి బంధకాలు. ఇవి కనపడవు కదా. ఎలా ఉంటాయి అవి అంటే, మన చేతులకి ఏమైనా సంఖ్యలు ఉన్నాయా? ఏం లేవు. కానీ దేని చేత బంధించబడ్డాం? దేని చేత బంధించబడ్డాం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి లోటు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఈ లోకపరమైనటువంటి బాంధవ్యాలను బట్టి మనం బంధించబడుతూ ఉంటాం. అవి ఏంటో చూద్దాం. ప్రియమిత్రులారా, ఆత్మను మరియు శరీరాన్ని కనిపించకుండా కట్టివేసి ఉంచేవి ఏంటంటే వ్యసనాలు. ఏంటి అట? వ్యసనాలు అంటే ఏంటి? వ్యసనం అంటే ఏంటి? వ్యసనం అంటే ఏంటి అసలు? ఏదైనా ఒకటి పనికి గాని, మాటకు గాని, బంధానికి గాని, అలవాటుకి అంటే పదే పదే అది చెయ్యలేకపోతే ఉండకపోయే స్థితిలోకి వెళ్ళడమే వ్యసనం. వ్యసనం సర్వసాధారణంగా కొంతమంది మాట్లాడేటప్పుడు పక్కన ఉంటే కుడి చేతి ఊరికే పడతా ఉంటారు. అదొక వ్యసనం. మాట్లాడేటప్పుడు చేతులు ఆడించుకుంటూ మాట్లాడలేరు, పక్కన పూసుకుని కొడతా ఉంటారు. అది కొంతమందికి వ్యసనం. ఇక అంతే. అంటే అదేమి చెడు వ్యసనమే కాదులే, కానీ చెడు వ్యసనాల దాకా వెళ్ళే కంటే ముందు చిన్న చిన్న వాటి నుంచి పెద్ద అడుగులో వెళ్దాం. ఈ రకమైనటువంటి వ్యసనాలు కొంతమందికి మాటకు ముందు మాట తర్వాత ఒక ఊత పదం ఉంటుంది, అదొక వ్యసనం. కొంతమందికి పొద్దున్నే టీ తాగకుండా ఏ పని కాదు, అదొక వ్యసనం. టీ తాగితేనే తలనొప్పి తగ్గుద్ది, అదొక వ్యసనం. పెద్దలారా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మనం మన అల్టిమేట్ గా దేవుని వాక్యంలో మనం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చేటువంటి విషయం ఏంటిది అంటే, నిజమైన స్వేచ్ఛ అనేది వ్యసనం లేకపోవడం కాదు, కానీ ఆ వ్యసనం ప్రతి క్షణం మనలో ఉండేటట్లు మనమే ప్రయత్నం చేస్తూ ఉంటామంట. అంటే దానికి ఆ పద్ధతి దగ్గర ట్యూన్ అయిపోతూ ఉంటాం. ఆ పద్ధతికి ట్యూన్ అయిపోయి అది చేస్తేనే ఇది అవుతుంది అనే అంత వ్యసనంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అది సరైనటువంటిది కాదని వాక్యం ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఒకవేళ ఈ లోకపరమైనటువంటి ఎన్నో వ్యసనాలు, ఎన్నో అలవాట్లు నిన్ను ఆ బంధకాల చేత బంధించి ఉంచుతున్నాయేమో. ప్రియములారా, ఈ వ్యసనం అనేది ఏం చేస్తుందంటే దేవునితో మరియు ఇతరులతో ఉండే సంబంధాన్ని కూడా కట్ చేస్తుందట. వ్యసనం అనేది దేవునితో మరియు మనుషులతో, ఇతరులతో ఉండే సంబంధాన్ని కూడా తెంచేస్తుందంట. చెప్పగలరా ఏమైనా 1-2 విషయాలు? చెప్పగలరా ఏమైనా 1-2 విషయాలు? ఏ వ్యసనం దేవునికి దూరం చేయగలదు? ఏ వ్యసనం ఇతరులతో మనల్ని దూరం చేయగలదు? త్రాగుడికి బానిసైనటువంటి వారు భార్య పిల్లలను పట్టించుకోరు. ఇటు దేవాలయం పట్ల, దేవుని పట్ల భయభక్తులు కూడా ఉండవు.
అంటే ఆ వ్యసనం ఏం చేస్తా ఉన్నది? ప్రియమిత్రులారా, వ్యభిచారము ఏం చేస్తూ ఉంటుందంటే సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. దొంగతనము ముద్రపడింది, తెలిసింది. ఇక సమాజంలో వ్యసనము కొంతమందికి చేతులు దొంగతనం చేస్తే కానీ చెయ్యి సాఫీగా ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం. ఇవి అంటే ప్రమాదకరమైనవే, కానీ వాటి వలన మనం దేవుడికి దూరం అవుతున్నామా, మనుషులకు దూరం అవుతున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, ఈ రోజున తాగుడికి బానిసైనటువంటి పురుషులు కుటుంబాలను పట్టించుకున్నటువంటి సందర్భంలో భార్యలు కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని కుటుంబ పోషణను నెరవేర్చుతా ఉన్నారు. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితులే. ఏ పురుషుడైతే వ్యసనాలకు బానిసైపోయి, త్రాగుడే కావచ్చు, త్రిగుడే కావచ్చు, అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అంటే కుటుంబాన్ని పట్టించుకోనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. దానివల్ల సంబంధ బాంధవ్యాలు తెగిపోతూ ఉన్నాయి. కార్ల్ జగ్ అనేటువంటి ఒక సైకియాట్రిస్ట్ ఏమంటాడంటే, మత్తుమందు అయినా, మద్యమైనా, లేదా ఆదర్శవాదమైనా ఏదైనా కూడా చెడ్డ అలవాటే అంటున్నాడు కదా. మనం కూడా చెప్తాం ఆదర్శవాదం అంటే ఏంటంటే అతి మంచితనం, మంచితనం, అతి మంచితనం. మంచితనం కూడా చాలా మందిని మోసానికి గురి చేస్తూ ఉంటుంది. అంత మంచితనం కూడా పనికిరాదు అని అంటూ ఉంటారు. ప్రియమిత్రులారా, అన్ని కూడా వ్యసనాలే, అన్ని కూడా వ్యసనాలే. మత్తుమందు, మందు, డ్రగ్స్ మరియు ఆదర్శవాదము. అంటే మరి ఆదర్శవాదాన్ని ఎలా చేయాలి? ఎలా చేయాలి? ప్రియమిత్రులారా, ఆదర్శవాదము అంటే మంచోడికి మంచిదే, చెడ్డోడికి చెప్పు, వినకపోతే వదిలిపెట్టేసే. వినకపోతే వినేంత వరకు చెప్పు, వినగలిగేటట్టు చెప్పు. అసలు వినడం అనుకున్నప్పుడు ఇక ఆపివేసే. ఇక వినడని తెలిసి కూడా నువ్వు చెబుతున్నావు అనుకో, 9 గంటలకు ప్రార్థనకు రమ్మంటే 10:30 దాకా వస్తా ఉంటారు అనుకోండి. ఇక చెప్పి 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 ఏం చేయాలి? నేనే మానుకోవాలి. మీరు వచ్చినప్పుడే ప్రార్థన చేయాలి. ప్రియమిత్రులారా, దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు. చెప్పా పోయిన వారం కాక అంతకుముందు వారం చెప్పా. పోయిన వారం కొంచెం వచ్చారు, మళ్ళీ ఈ వారం చూసుమనిపించారు. ఈ వారం రాలా. మళ్ళీ సమయాన్ని దేవుని సన్నిధిలో మనం పాటించేటువంటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియమిత్రులారా, గబోర్ మాంటే అనేటువంటి ఒక తాత్వికవేత్త ఏమంటాడంటే, వ్యసనం అనేది సమస్య కాదు, వ్యసనం అనేది ఒక వ్యక్తి సమస్యను పరిష్కరించుకోవడానికి చేసుకునే అలవాటట. అర్థమైందా? వ్యసనం అనేది ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి. ఇలా చెప్పే కదా, కొంతమందికి టీ తాగితే తలనొప్పి పోతుంది, అది అలవాటు చేసుకున్నారు. తలనొప్పి పోవడానికి టీ అనేది అలవాటైంది. అదే అంటున్నాడు గబోర్ మాంటే అనేటువంటి ఒక తాత్వికవేత్త ఏమంటున్నాడు అంటే, వ్యసనం అనేది సమస్య కాదు, కానీ ఆ వ్యసనం అనేది ఒక వ్యక్తి సమస్యను తీసివేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఏం చేస్తున్నాడు అంటే దానికి బానిసైపోతా ఉన్నాడు. ఇంట్లో విషాదకరమైన సంఘటన జరిగింది, బాగా బాధకరమైన సంఘటన జరిగింది. తాగొచ్చాడు పిల్లడు, ఏమంటారు? అడిగి బాగా బాధుండి తాగిట్లు వేయాల. మరి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ప్రియమిత్రులారా, ఆ బాధలో నుండి వచ్చినటువంటి ఆ అలవాటు, ఆ బాధను తీసుకువేసుకోవడానికి అని చెప్పేటువంటి ఆ సాకు నిన్ను ఆ బంధకములలో బంధించేటట్లుగా బలహీనపరుస్తా ఉంది. నీ బలాన్ని బలహీనం చేసి ఆ అలవాటు బలం పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఏదైనా ఒక వ్యసనానికి అలవాటైనటువంటి వారు దాని నుండి అంత తేలికగా బయటికి రాలేకపోతున్నటువంటి సందర్భాలు ఎదురులారా. బైబిల్ గ్రంథంలో కొన్ని వ్యసనాలు చూద్దాం. ఒకసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయములో ఏముంటదంటే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు
అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఆకలికి చచ్చిపోతున్నటువంటి సందర్భంలో మోషే ప్రార్థన చేయగా వీళ్ళు వండుకోవడానికి వీలు లేకుండా, అంటే వండుకునే అవసరం లేకుండా, పొయ్యి పెట్టకుండా, గిన్నె పెట్టకుండా, నీళ్లు వేయకుండా, ఏ పని చేయకుండా దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ప్రియమిత్రులారా, తిన్నారు 3 రోజులు తిన్నారు. తిన్నాక మోషే దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారట. ఓ మోషే ఏమైపోయిందా అని గుడాల నుంచి బయటకు వచ్చి చూస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారట. ఇదిగో ఈ మన్నా మేము తినలేకపోతా ఉన్నాం. అక్కడ ఎక్కడ ఐగుప్తులో చచ్చిన చేపలైనా దొరికినాయి మాకు, చచ్చిన పశువులైనా దొరికినాయి మాకు, ఏదో తృప్తిగా తినగలిగా కొద్దిగా. ఇక్కడ ఈ మన్నా మా నోటికి రుచించట్లేదు, మాకు మాంసము కావాలని మోషేతోటి గోల పెడతా ఉన్నారు. ఎంతమందికి మాంసం కావచ్చు? ఇంట్లో 10 మంది చుట్టాలు వచ్చారు, 20 మంది వచ్చారు, 30 మంది వచ్చారు. ఐటమ్స్ మారిపోతా ఉంటాయి. 4 వచ్చారనుకో కిలో చికెన్ వస్తుంది. 10 మంది వచ్చారనుకో వస్తుంది చికెన్ తో పాటు టమాటా చారో, చింత చారో, పప్పు చారో ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. ఇక తప్పదు. మోషే అంటా ఉన్నాడు, ఇన్ని వేల మందికి, ఇంత లక్షల జనానికి నేను ఎక్కడి నుంచి తేవాలి ప్రభువా? వీళ్ళని నేను ఏమైనా కన్నానా? వీళ్ళని నేను ఏమైనా సాకానా? వీళ్ళ బరువు బాధ్యత నేను ఎట్లా మోయాలి? ఇంతమందికి నేను ఏం వేటాడి తేవాలి? ఏం మాంసం వండి పెట్టాలి? ఏంటి ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంటే, వాళ్ళ ప్రార్థనలకు దేవుడు, మోషే ప్రార్థనకు మరియు వాళ్ళ ఏడుకి దేవుడికి చికాకు పుట్టి ఏమన్నాడు తెలుసా? వాళ్ళు కోరుకున్నట్టు నేను వాళ్ళకి ఏమిస్తానంటే మన్నాను ఇస్తా. వాళ్ళకి నేనేమిస్తా? మాంసము ఇస్తా. ఆ మాంసము ఎలా అంటే వాక్యంలో ఉంటుంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 8 దినాలు. ప్రియమిత్రులారా, వాళ్ళకి వెక్కసము పుట్టేంత వరకు నేను మాంసమును తప్ప మరొకటి పెట్టను. ఈ లోకంలో తిండి బోతు లేనటువంటి వారు చాలా మంది ఉంటారు. జాగ్రత్త ప్రియమిత్రులారా, భోజనమే మన శరీరమునకు ఔషధము మరియు అనారోగ్యము, ఔషధము మరియు విషం. మనం తినే ఆహారమే మన శరీరానికి మందులాగా పనిచేయగలదు, విషంలాగా కూడా పనిచేయగలదు. ఎప్పుడు మందులాగా పనిచేస్తుంది? తగినంత తిన్నప్పుడు. విషంలాగా ఎప్పుడు మారింది? ఎక్కువ ఎప్పుడు? అతిగా తిన్నప్పుడు అది విషంలాగా మారిపోయి గ్యాస్ తేన్పులు కదా. నాకు కూడా ఉంది గ్యాస్, నేనేం అంతగా తినలేదు. మీ ఇళ్ళలో భోజనం చేశారు, చూశారుగా మీరు. అవి ఫెర్టిలైజర్స్ వల్ల, తీరని మందులు కొట్టడం వలన శరీర వాటర్, ముఖ్యంగా నీళ్లు, ఇప్పుడంతా కూడా మినరల్ వాటర్ అవుతుంది. మినరల్ వాటర్లు అన్ని కెమికల్సే. వాటి అన్నింటి వలన గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. అప్పుట్లో అయితే గ్యాస్ ట్రబుల్ లేదులే, కానీ వాళ్ళకి ఏమైందో చూద్దాం ఒక్కసారి. దీర్ఘమాకాండము, సంఖ్యాకాండము 33వ వచనం, 11వ అధ్యాయం 33వ వచనం. ఆ మాంసము ఎక్కడటండి? ఆ మాంసము ఇంకా వారి పళ్ళ సందున ఉండగానే, అది నవలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. కిబ్రోతు హత్తావా అనే మాటకు దురాశ. ఒకప్పుడు మన చిన్నప్పుడు వారంలో ఎన్ని రోజులు మాంసాహారం ఉండేది? నెలలో ఎన్ని రోజులు ఉండేది? ఈ బ్రాయిలర్ కోళ్ళు వచ్చాక, దానికి రాకముందు ఒకసారి ఆలోచన చేస్తే నెలకొకసారి ఇంట్లో మాంసాహారం ఉండేది. 15 రోజులకో, 20 రోజులకో, నెల రోజులకో. కానీ ఇప్పుడు వారంలో
కొన్ని కుటుంబాలు కంట్రోల్ గానే ఉన్నాయి, వారానికి ఒక్క రోజు తింటున్నారు, దేవుడికి స్తోత్రం. కొన్ని కుటుంబాలు కూరగాయలు తక్కువ, కోళ్ళు ఎక్కువ. ప్రియమిత్రులారా, అంటే మాంసాహారము ఏం చేస్తుందట? మాంసాహారము అది దురాశ, అది మరణానికి దారితీస్తుంది. మాంసం ఇంకా వాళ్ళ పళ్ళ సందున ఉండగానే ప్రియమిత్రులారా, చాలా ఈ 20వ వచనం ఒకసారి చదవండి. ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని అసహ్యం పుట్టేదాకా అట్లా నాసికారంధ్రంలో నుంచి ఆ మటన్ వాసన, చికెన్ వాసన వచ్చి వాళ్ళకు వెక్కసం పుట్టేదాకా దేవుడు ఇస్తానంటున్నాడు. ఎందుకు అంటే దానిని పూర్తిగా, అంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండగలగడానికి. ప్రియమిత్రులారా, వాక్యానుసారముగా బైబిల్లో కొన్ని వ్యసనాలను చూస్తూ ఉన్నాం. మొదటిది తిండిపోతుతనము కదా. నీ గొంతుకు ఏం పెట్టుకోమంటున్నాడు? కత్తి పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఏం మాట్లాడాలో అదే మాట్లాడు, ఎంతవరకు మాట్లాడాలో అదే మాట్లాడు, ఏం తినాలో అదే తిను, ఎంతవరకు తినాలో అది తిను, దాని కొరకు కత్తి పెట్టుకో. ప్రియమిత్రులారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 23:20. ద్రాక్షారసము త్రాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినువానితోనైనను ఏం చేయకూడదటండి? ద్రాక్షారసము త్రాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినువానితోనైనను సహవాసము చేయకము. ఎందుకని అంటే మద్యం వెక్కిరింతలు పాలు చేస్తుంది, మాంసమేమో మరణానికి నడిపిస్తా ఉంది. ఈ రోజున కొలెస్ట్రాల్స్ విపరీతంగా పెరిగిపోవడం, గుండె వాల్స్ కూడిపోవడం, స్ట్రోక్స్ రావడం, వీటన్నిటికీ కారణం ఏంటిది అని అంటే ఆ రోజున టెస్టులు లేవు కాబట్టి వాళ్ళకి వచ్చింది ఏంటిదంటే గుండె జబ్బులే అనుకుందాం. విపరీతంగా తినేసి ఏమొచ్చింది? కొలెస్ట్రాల్ పెరిగిపోయి, అంటే ఏంటి? కొవ్వు పెరిగిపోయి వాళ్ళకు అందవలసినటువంటి రక్తం గుండెకు అందక ఊపిరాడక వాళ్ళు చచ్చి ఉన్నారు. ప్రియమిత్రులారా, ఈ రోజున అనేక మంది విపరీతమైనటువంటి మాంసాహార ప్రేమికులు ఉండడం వలన ఏమవుతా ఉన్నది అంటే వాళ్లకు కూడా తీరని అనారోగ్యములు దరిచేరుతా ఉన్నాయి. తిండిపోతుతనంగా అంటే ఆ పరంగా నువ్వు ఒక వ్యసనపరుడుగా ఉంటున్నావేమో. అలాంటి వ్యసనం నుండి నిన్ను నువ్వు విడిపించుకోవడానికి ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. అతిగా ఆశపడద్దు, కలిగిన దానిని భుజించి ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. రోజున డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని సలహాలు, ఎన్ని సూచనలు చెబుతా ఉన్నాడో, మీరు అవి తినాలి, ఇవి తినాలి, ఫలానే వద్దు అని. ఒకప్పుడు మన తాతలు, మన నాన్నలు ఎండిమిర్చి గోంగూర చట్నీ నూరుకొని పచ్చి దోసకాయలు తిని చెల్లల్లో వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండగలిగారో. ఈ రోజున ఫైన్డ్ ఆయిల్స్ అని, రిఫైన్డ్ ఆయిల్స్ అని రకరకాల నూనెలు వచ్చి ఏం చేస్తా ఉన్నాయంటే మనిషిని అనారోగ్యానికి గురి చేస్తా ఉన్నాయి. మరొకటి మద్యమునకు వ్యసనము. మొదటిది తిండిపోతుతనము, రెండోది మద్యమునకు బానిసలవుతున్నటువంటి వారి పరిస్థితులు. చూద్దాము ఆదికాండము 9వ అధ్యాయము 20-21 వచనాలు. ఆదికాండము 9వ అధ్యాయము. నోవాహు ఏమై ఉన్నాడు అమ్మా? నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. ప్రియమిత్రులారా, త్రాగుబోతులైనటువంటి వారి విషయంలో మనం చూస్తూ ఉంటాం. సరైనటువంటి వస్త్రాలు ఉండవు, ఉన్న వస్త్రాలు కూడా సరిగా ఉంచుకునే పరిస్థితి ఉండదు. మద్యము వెక్కిరింతల పాలు చేస్తూ ఉన్నది. నోవాహు పరిస్థితి ఏంటిదంటే విపరీతముగా ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో ఎలా ఉన్నాడట?
వస్త్రహీనుడై ఉండగా. అప్పుడు కానానుకు తండ్రి అయిన వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేము 50 వస్త్రం ఒకటి తీసుకుని వచ్చి తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దీసములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దీసములను చూడలేదు. ప్రియమిత్రులారా, మద్యమునకు బానిసైపోయినటువంటి పరిస్థితిలో అతడు పిల్లల దగ్గర ఏమైపోయాడు? వెక్కిరింతలకు గురయ్యాడు. ఈ రోజున మద్యపానము ఈ లోకంలో చాలా చాలా భయంకరమైనటువంటి బలహీనతకు గురి చేస్తా ఉన్నది. త్రాగి లివర్ తదితర భాగాలు చెడిపోతున్నాయని చెప్పినా కూడా ఆ త్రాగుడు ఆపలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారి విషయమై మనం ఆలోచన చేయగలగాలి. ప్రియమిత్రులారా, వ్యసనము అనేది మనిషిని బంధించి వేస్తా ఉన్నది. ఆ వ్యసనము తనకు తాను కట్టి వేసుకుంటుంది. ఏ తాళ్ళు కనపడవు, ఏ గొలుసులు కనపడవు. కానీ టైం అయిందంటే అది లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి. అది జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ప్రియమిత్రులారా, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనములో, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, ఏం చేస్తుందట? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. చాలు కదా. తాగిన చోట గొడవ ఉంటుందా? చెప్పాలి కదా. మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా తాగిన వాళ్ళు ఉన్నారంటే ఫంక్షన్ కాడ ఎక్కడైనా ఖచ్చితంగా ఏదో ఒక గలాట, ఏదో ఒక గొడవ జరిగి తీరుతూ ఉంది. అందుకే నీవు అలాంటి బలహీనతల నుండి బయటకు రావడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇగో బంధకముల నుండి స్వేచ్ఛనివ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించుటకు మరియు బంధకముల నుండి. లూకాసు వార్త 4వ అధ్యాయం ఉంటుంది, 16 నుంచి కింద వరకు 18 వచనం ఉంటే, బంధకముల నుండి నిన్ను విడిపించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. నువ్వు ఏ బంధకంలో ఉన్నావో మొదట తెలియాలి. ప్రియమిత్రులారా, ప్రపంచంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల్లో ఏ బలహీనతలో మనం ఉన్నామో ఆ బలహీనత నుండి, ఆ బంధకముల నుండి దేవుడు మనం విలిపించడానికి దేవుని దగ్గర మనము ఆలోచన చేయాలి, ఆశపడాలి. ప్రియమిత్రులారా, ప్రాపంచిక ఆనందానికి బానిసలు అవుతా ఉంటారు. ప్రాపంచిక ఆనందానికి అంటే లోకంలో ఏదైనా కొత్త వింత వచ్చిందంటే దానికి బానిస అయిపోతా ఉంటారు. ప్రియమిత్రులారా, అంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు, తప్పిపోయిన కుమారుడు. ఏంటి అనంటే, ఇంట్లో సంతోషం దొరకలేదు ఆయనకి. ఆ లోకంలో ఎక్కడో ఏదో తెలియని గొప్ప ఆనందం, సంతోషం ఉందనుకొని ఏం చేశాడు అంటే, తండ్రితో వాదన పెట్టుకొని తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఇక నాకు తిరగలేదనుకుంటూ వెళ్ళిపోయాడు, ఇక నాకు ఎదురు లేదనుకుంటూ వెళ్ళిపోయాడు, నా ఆనందానికి అవధులు లేదనుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ అతి కొద్ది దినములలోనే అతని యొక్క వాస్తవిక స్థితిని దేవుడు అతనికి తెలియచేయడం జరిగింది. ప్రియమిత్రులారా, ప్రపంచిక ఆనందానికి ఈ రోజున అలవాటు పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కదా, టీవీలో ఏదైనా ప్రోగ్రాం కొరకు ఇంట్లో గొడవలు జరిగిన సందర్భాలు జ్ఞాపకం చేసుకోండి, ఉంటాయి మీ ఇంట్లో ఖచ్చితంగా. ఏదో ఒక ప్రోగ్రాం దగ్గర, న్యూస్ దగ్గర, వార్తల దగ్గరనో, సీరియల్ దగ్గరనో, క్రికెట్ దగ్గరనో ప్రాపంచిక విషయాలు. ప్రియమిత్రులారా, ఏదో ఒక బలహీనత నిన్ను కట్టి పడివేస్తూ ఉన్నది. ఆ బలహీనత కొరకు ఎదుటి వారితో నీకున్నటువంటి సత్సంబంధాన్ని తెంపివేస్తా ఉన్నది. ప్రపంచిక ఆనందము, లోకములో ఏం జరుగుతుందో తెలుసుకొని దానిని బట్టి నడవాలనేటువంటి ఒక విచారకరమైనటువంటి ఆలోచనతో ఒకవేళ నీవు ఉంటూ ఉన్నావేమో, జాగ్రత్త. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలను మనము ఆలోచన చేయగలగాలి. తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. తిమోతి మొదటి తిమోతి
5:6. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. ఏంటి కదా? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది అంటే సుఖభోగములు కోరుకునేటువంటి వారు బ్రతికి ఉండియు చచ్చిన వారై ఉన్నారు. పౌలు గారు అంటున్నాడు, నేను చనిపోతే లాభమే, బ్రతుకుట క్రీస్తే. బ్రతకడము అంటే క్రీస్తులో బ్రతకాలి. బ్రతుకుతున్న ప్రతి దినము దేవుని కొరకు శ్రమ పడాలి. నిన్ను నీవు దేవుడిలో ఉంచుకోవడానికి శ్రమ పడగలగాలి. ప్రాపంచిక విషయాలలో తగినటువంటి జాగ్రత్త లేకపోతే ఏదో ఒకటి మనల్ని అట్రాక్ట్ చేసి, మనల్ని ఆకర్షించి, మనల్ని పాపములో పడవేయడానికి అవకాశము ఏర్పడతా ఉంటుంది. ప్రియదేవులారా, సంపద లేదా దురాశ దానికి బానిస అవుతూ ఉంటారు. కొంతమంది సంపాదించడం వ్యసనం, సంపాదన వ్యసనం. కొంతమందికి ఏదో రకంగా ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఆ వ్యసనానికి బానిసలైపోయి చాలా దుర్మార్గంగా సంపాదించే వాళ్ళు ఉంటారు, న్యాయంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. కానీ దురాశతోటి వక్ర మార్గాల్లో సంపాదించేటువంటి వారు కూడా లేకపోలేదు. డబ్బులు అడ్డంగా సంపాదించాలని, డబ్బులు విపరీతంగా సంపాదించాలని 10 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 10,000 వచ్చేటువంటి వ్యాపారాలు ఏమున్నాయా, ఆటలు ఏమున్నాయా, జూదాలు ఏమున్నాయా? పోతే 1000 రూపాయలు వస్తే 10,000 వస్తే 10,000 పోతే 1000 రూపాయలు వస్తే 10,000 లక్ష. ప్రియమిత్రులారా, దురాశ చేత ధనాశ చేత ఏడవబడుతున్నటువంటి లోకమున గురించి ఈ రోజున వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియమిత్రులారా, దురాశ నుండి లేదా డబ్బాశ నుండి, ధనాశ నుండి నీవు విడిపించుకోవడానికి ప్రయత్నము చెయ్యగలగాలి. ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను నిత్య రాజ్యము చేరడానికి నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. లూకా సువార్తలో ప్రియమిత్రులారా, లూకా సువార్తలో అంటే మత్తయి సువార్తలో కూడా 19వ అధ్యాయం 16వ వచనం నుంచి అట్లా క్రిందకు చదువుకుంటే, మత్తయి సువార్త 19:16 నుంచి, ఇదిగో ఒకడు ఆయన ఎదురుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి చెయ్యవలెను? చివరి వచ్చిన చదవండి, 22వ వచనం. అయితే ఆ యువకుడు యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఏం మాట్లాడాడు యేసు ప్రభు వారు? ఎందుకంత వ్యసనం కలిగింది, చిరాకు కలిగింది ఆ యవనస్తుడికి అంటే, నీ ఆస్తి అంతా మీ మీద ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ప్రభు చెప్పాడు ఏమని అంటే, పైన కొన్ని మాటలు చెప్తాడు. ధర్మశాస్త్రమును పాటించుట, పెద్దవారిని గౌరవించుట, చెడు మాట్లాడకుండా ఉండుట, ఆజ్ఞలను పాటించుట, ఇవన్నీ ఆయన ఏమంటాడు యవనస్తుడు, ప్రభా ఇవి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తానే ఉన్నాను. అయితే ప్రభు అన్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతనికి కలిగినటువంటి వ్యసనం ఈ రోజున ప్రియమిత్రులారా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంటే దేవుడు కావాలి, అట్ ద సేమ్ టైం అతనికి ధనము కూడా కావాలి. వాక్యం అంటా ఉన్నది, ఇద్దరు యజమానులకు ఒక దాసుడై ఉండుట సాధ్యం. ఒకేసారి ఇద్దరు యజమానులకు దాసుడై ఉండుట సాధ్యం. అటు సిరికిని దేవునికి దాసుడై ఉండుట అసాధ్యం. కాబట్టి అతనికి ధనము మీద ఉన్న వ్యామోహాన్ని చంపడానికి యేసు ప్రభు వారు ఆ మాట మాట్లాడి నన్ను వెంబడించమంటే అతడు ఆ మాటను స్వీకరించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ రోజున డబ్బుకి, ధనానికి, దురాశకు గురవుతున్నటువంటి ఓ విశ్వాసులారా అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మీరు ఏ బంధకములో బంధించబడి ఉన్నారో ఆ బంధకము నుండి బయటకు తీసుకురావాలని దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ప్రియమిత్రులారా, అధికారం మరియు నియంత్రణ కొరకు కొంతమంది అధికారం కొరకు ప్రాకులాడుతూ కావాలి అధికారం. ప్రియమిత్రులారా, అధికారం అనేది దేవుడిచ్చేటువంటి అధికారంతో మనం దానిని పొందుకోగలిగితే అది కొంతమందికి వ్యసనంగా ఉంటుంది. చూద్దాం, సౌలు పాత నిబంధన గ్రంథంలో సౌలు తన అధికారాన్ని కాపాడుకోవడానికి చేయకూడని పనులన్నీ కూడా చేస్తాడు.
మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది ప్రియదేవులారా. అతడు దావీదును చంపించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే దేని కొరకు అంటే తన అధికారాన్ని కాపాడుకోవడానికి. ఎవరైనా ప్రియదేవులారా అంటే మనకు అడ్డొస్తున్నారు అన్నప్పుడు ఏం చేయడానికి మనం ఆలోచన చేస్తా ఉన్నాం? వాక్యం అంటా ఉన్నది ప్రియదేవులారా, అలాంటి అంటే అధికారం కావాలి. అధికారం దేవుడే ఇస్తూ ఉన్నాడు. ఈ దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని కొరకై నువ్వు వేచి ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ఒకవేళ సౌలు ఏ రీతిగా అయితే అతనిని చంపడానికి, దావీదును చంపడానికి ఎలాగైతే ప్రయత్నం చేశాడో దానిని బట్టి ఏమైపోయింది అంటే సౌలు యొక్క సింహాసనము కూలిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి అతని సింహాసనం పడిపోవడానికి. కానీ అతడు కలిగినటువంటి బుద్ధిని బట్టి, ఆలోచనను బట్టి దేవుడు ఏం చేశాడు అంటే అతని యొక్క దురాశను బట్టి అతను పడత్రోయటం జరిగింది. ఈ వ్యసనాలు, కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు చెప్పబడినటువంటివి. ఏమేం చెప్పాము? తిండిపోతనము, త్రాగుడు, సంపద, ప్రాపంచిక అంటే లోక విషయాలు, అధికారం, వీటన్నిటి విషయమై ప్రియదేవులారా ఆలోచన చేస్తాం. అంటే ఈ వ్యసనాల వలన వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అంటే, ఒకటి దేవునితో ఉన్న సాన్నిహిత్యం కోల్పోతాం, వ్యక్తిగత గుర్తింపు కోల్పోతాం కదా. అంటే ఆ దురాశలో పడిపోయినప్పుడు మనకంటూ గుర్తింపు ఉండదు. ఇక ఫలానా వాళ్ళ ఇక అదే అనేసేటువంటి ఆ విధానమైనటువంటి ఆలోచన వస్తుంది. మూడవది సంబంధాలను దెబ్బతీస్తూ ఉంటుంది. నైతిక వివేచనను కోల్పోయేటట్లు చేసి మనిషిగా కాక ఒక పశువుగా మనిషిని చిత్రీకరిస్తుంది. ఏంటిదో తెలుసా? నీ వ్యసనం నీ మనిషి స్థాయి నుండి నిన్ను పశు స్థాయికి తీసుకొని వెళ్తా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ఇక వినదు అనేటువంటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు ప్రియదేవులారా. ఈ వ్యసనాలనే వాటన్నింటి నుంచి దేవుడు మనలను విడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం విడిపింపబడాలని ఆయన యొక్క ఆలోచన అయి ఉంటున్నది ప్రియదేవులారా. రైట్, ఇప్పుడు దానియేలు గ్రంథంలోనికి వద్దాము. దానియేలు దేనికి వ్యసనపరుడై ఉన్నాడు అంటే దేవునికి వ్యసనపరుడై ఉన్నాడు. ప్రియదేవులారా, బంధించి తీసుకుని వచ్చారు. ఎక్కడికి? బబులోను దేశానికి బంధించి తీసుకుని వచ్చినప్పుడు రాజంతా ఉన్నాడు. ఇదిగో తీసుకుని వచ్చినటువంటి యూదులలో మేలైనటువంటి వారిని ఎంపిక చేసి వారికి 3 సంవత్సరాలు, ఎంతకాలం? అంతేగా, 3 సంవత్సరాలు వారికి శిక్షణ ఇప్పించండి. ఇదిగో రాజు తిను ఆహారము, రాజు త్రాగు పానీయమును వారికి అందించండి. వచ్చాడు ప్రియదేవులారా, దానియేలు దగ్గరికి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి వచ్చాయి అంటూ ఉన్నాడు, ఓ పిల్లలారా, ఇదిగో మీరు రాజు తినేటువంటి ఆహారం మీకు పెట్టబడుతూ ఉంది కాబట్టి మీరు వీటిని తినాలి అన్నప్పుడు దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మేము తినము, తిని మేము అపవిత్రము కాము, మేము మా దేవునికి అవమానకరముగా మేము ఉండము అని ప్రియదేవులారా ఒక ఒప్పందాన్ని అక్కడ చేసుకుంటారు. చదువుతారు ఆ మాట. మొదటి అధ్యాయంలో 12వ వచనం చదువు. భోజనమునకు శాఖ ధాన్యములను, పానముకు నీళ్లను నీ దాసులముకు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపు. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుల ముఖములు చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగించము అన్నప్పుడు అతడు ఒప్పుకొని 10 దినాల తర్వాత పరిశీలించి వచ్చి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను వారి ముఖములను చూచినప్పుడు రాజు తినే ఆహారము తిన్నవారి ముఖముల కంటే స్తోత్రం, హల్లెలూయా, ప్రియదేవులారా, ఎంతో సౌందర్యవంతముగా తేజోమానముగా కనబడడాన్ని బట్టి మిగిలిన వాళ్ళ ఆహారాన్ని కూడా మార్చేశాడు. అక్కడ చూడండి, ఆ వచనాలు చూడండి. 15 దినములైన రెండు వారి ముఖములు రాజు భోజనం భుజించిన బాలుడి ముఖముల కంటే సౌందర్యములుగాను కడగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కలిగే ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను
ఇచ్చాను. బాగా అంటే ఇక్కడ అతడు దేవుని విషయములో దేవునికి వ్యసనపరుడై ఉన్నాడు అంతే. దేవుని మాటను నుండి తొలగిపోకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు అంతే. ప్రాపంచిక విషయాలు ఆయన దగ్గరికి వచ్చినాయి కదా. లోకంలో అక్కడ తినేటువంటి ఆహారం, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, కుటుంబీకులు లేరు, ఎవరు లేరు వారిని గద్దించడానికి, ఒరే ఇది మన తిండి కాదురా, ఇది ఎక్కడో మనం తినకూడదు అని చెప్పి గద్దించడానికి కూడా ఎవరు లేరు. అయినా కూడా వారు దేవునికి భయపడ్డారు. ప్రాపంచిక విషయాలు మరియు రాజు అధికారం, ఇక్కడ నాకు చెప్పుకునే అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. తిరిగిపోతుతనం లేదు, తాగుబోతుతనం లేదు, ఇంకేం లేదు, ప్రాపంచిక లేదు, దురాశ లేదు, అధికారానికి భయపడి దానికి వ్యసనం అవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఏం చేసుకుంటాడో చేసుకొని అనుకున్నారు. ఇక అంతే. దానియేల్ అనేటువంటి మాటకు దాన్ అనగా న్యాయాధిపతి, ఏల్ అనగా దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు అనేటువంటి అర్థంతో అతడు పెంచబడుతున్నాడు. కాబట్టి దేవునికి మహిమ తెచ్చేవాడుగా, అంటే నా పేరులోనే దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు కాబట్టి నాకు న్యాయం తీరుస్తాడు దేవుడు అని అన్యాయమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోకుండా, లోకానుసారమైనటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోకుండా అతడు తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ప్రేమికులారా, ప్రాపంచిక విషయాల పట్ల, భోజన విషయాల పట్ల, అధికారము, దురాశ పట్ల అతడు ఆశ కలిగి లేడు. కాబట్టి అతనికి కష్టం ఎదురైనప్పుడు, ఎప్పుడు సింహాల బోనులో కష్టం ఎదురైంది. ప్రజలులారా చాలా ప్రశాంతంగా మోకరించి దేవాది దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. సింహం యొక్క ఆకలి చచ్చిపోయింది. సింహం కూడా న్యాయవంతమైందే. మనం దానికి ఆకలి అయితే తప్ప తినదు. మనకి ఆకలి లేకపోయినా మంచి పదార్థాలు తినబడితే ఆగలేని పరిస్థితి. ప్రియమిత్రులారా, దానియేలు బ్రతికి ఉన్నాడు అంటే అతడు జీవించినటువంటి జీవిత విధానము దేవునిలో బలంగా ఉంది కాబట్టి అతడు బ్రతకగలిగాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యసనం అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, మన సౌలభ్యం కోసం, మన సమస్యల నుండి మనం దూరం కావడానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక పద్ధతి. వ్యసనం ఎప్పుడు అసలు స్టార్ట్ అయింది అంటే, నన్ను బాగా చైన్ స్మోకర్ అనుకోవాలి అనుకునే ఆలోచన వచ్చినప్పుడు బడ్డీ చాటుకి వెళ్ళి సిగరెట్ తాగుతాడు. నేను తాగినా కూడా నిలబడగలను, పడిపోను అని నిరూపించుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు చాటుగా వెళ్ళి తాగి వచ్చి నేను తాగిన చూసిన ఎట్లున్నానో పడిపోలేదు. వ్యసనాలు ప్రియమిత్రులారా, అంటే తమను తాము నిరూపించుకోవడానికి ప్రారంభమయ్యేటువంటి ఏదో ఒక అలవాటు నుండే వ్యసనాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ప్రియమిత్రులారా, రాజీ పడకుండా దేవుని దగ్గర మనం ఉండగలిగితే, మన వ్యసనములతో మనం రాజీ పడకుండా ఉండగలిగితే, అంటే ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా అవకాశం మన దగ్గరకు వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకోగలిగితే దేవుడు మనలను కాపాడగలుగుతాడు. ఒకవేళ దాంట్లో పడిపోయి మనం ఉంటూ ఉన్నాం అనుకోండి, మనము అల్లరిపాలు లేదా ఆశీర్వాదములకు దూరము కావాల్సిందే. ఈ రీతిగా ప్రియమిత్రులారా, అంటే దేవునిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకంలో. దేనికంటే కూడా నీకు దేవుడే ఎక్కువ కావాలి తప్ప దేవుని కంటే ఎక్కువగా దేనిని నీవు కోరుకోకూడదు. దానియేలు దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించలేదు కాబట్టి, అతడు దేవుడిలో ఉన్నాడు కాబట్టి అతడి సమస్య నుండి దేవుడు అతనిని విడిపించగలిగినట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ప్రియమిత్రులారా, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 చూద్దాం. హెబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా
చూచుకొనుడి. ప్రియములారా, ఇంకా చెప్పాను తిండిపోతుతనం గురించి. ఫస్ట్ తిండిపోతుతనం వలన తన ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. ఎంతకే ఒక్క పూట భోజనము కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. అంటే తింటే ఎక్కువైపోయింది. అందుకే దేవునిలో నిష్ఠగా ఉండగలిగినటువంటి వారు మాత్రమే ఆశీర్వాదాలకు పాత్రులు కాగలుగుతారు. ప్రియదరులారా, ఏశావు సంగతి మనకు తెలుసు. అతడు కలిగినటువంటి బలహీనతను బట్టి అతడు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోవడం. ఈ రోజున మనకున్నటువంటి వ్యసనాలను బట్టి ఎన్నో కోల్పోతూ ఉన్నామేమో. ఎన్నో బంధాలను, సంబంధాలను, ఎన్నో ఆశీర్వాదాలను, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామేమో మనము కలిగిన వ్యసనములను బట్టి. ఆలోచన చేసుకోమంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి చూసుకుంటే అక్కడ మనకి ఇంకొక వ్యక్తి కనబడతాడు. అతడు ఇస్కరియోతు యోధ. ప్రియమిత్రులారా, వీరు దేవునితో ఉండినటువంటి శిష్యులలో ఒకడై ఉండి ఏం చేస్తా ఉన్నాడు? ఇలా చెప్పుకున్నాం, ధనాశ, దురాశ చేత ఇస్కరియోతు యూద పట్టుబడిన వాడై దేవుని కంటే కూడా ధనమే నాకు ఎక్కువ అనుకొని ఏం చేశాడు? యేసు ప్రభు వారిని ఎన్ని నాణ్యాలకు? 30 వెండి నాణ్యములకు అమ్మి వేశాడు. ఈ రోజున నీ వ్యసనము, ఇస్కరియోతు యూద వ్యసనం ఏంటిది అంటే డబ్బాశ, ధనాశ ఏం చేసింది అంటే నిత్య జీవాన్ని కోల్పోయేటట్లు చేసింది. రోజున 12 మంది శిష్యులు ప్రభువుతో ఉన్నవారు ఎక్కడ ఉన్నారు అంటే దేవునితో ఉన్నారు నిత్య జీవములో. మరి ఇస్కరియోతు ఎక్కడ ఉన్నాడు కదా? యవనస్తుడు వచ్చి అడిగాడు, ఏమని? ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు. అంటే నీకున్న ఆస్తిని అమ్మి రమ్మన్నాడు. నేను రానుపో అన్నాడు, పోయాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూద కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ధనాన్ని ప్రేమించి ఏం కోల్పోయాడు? నిత్య జీవాన్ని కోల్పోయాడు. ప్రియమిత్రులారా, ఈ రోజున దేవుని కంటే అధికముగా నువ్వు దేనిని ప్రేమించగలుగుతూ ఉన్నావో దానిని ప్రక్కకు పెట్టి దేవుడిని ప్రేమించడం నేర్చుకో. దేవుడు నీ జీవితంలో అన్నింటినీ సమకూర్చగలుగుతాడు. హల్లెలూయా. పాట పాడుకున్నాం కదా, నాశనకరమగు గుంటలో నుండి మోసకరమగు యూబి నుండి ఏం చేయాలి అని అంటే, నువ్వు నాశనకరమైన గుంటలో ఉన్నావేమో, దేవుడు నిన్ను తన హస్తం నుంచి పైకి లేవనెత్తుతా ఉన్నాడు, నేను నిలబెడతా ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఈ ప్రాపంచిక విషయాలు, దురాశ, ధనాశ, ప్రియమిత్రులారా, తిండి ఆశ, అధికార ఆశ, వీటన్నింటి విషయమై దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదిగో, నీవు జీవించేటువంటి జీవిత విధానము ప్రభువుకు అనుకూలము కాగలిగితే, నీ వ్యసనముల నుండి నీవు దేవుని వైపు తిరగగలిగితే, నీ ప్రతి బంధకములను ఆయన త్రెంచగలిగిన వాడయ్యుచున్నాడు. బంధింపబడిన వారిని విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే మాట ప్రకారము నువ్వు ఏ బలహీనతలో ఉన్నా కూడా కదా, చాలా మంది త్రాగుడు వ్యసనానికి, వ్యభిచార వ్యసనానికి, లేదా ఇంకా అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలైనటువంటి వారిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి వారిని దేవుని మార్గంలో నడిపించినప్పుడు భయంకరమైన త్రాగుబోతులు, భయంకరమైన విశ్వాసులుగా మారిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైనటువంటి వ్యభిచారులు మారి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడినటువంటి వారు ఉన్నారు. ఇది దేవుని వలన మాత్రమే, దేవునిలో ఉండడం వలన మాత్రమే
సాధ్యమవుతా ఉన్నది. వారి బంధకాలను త్రెంచిన దేవుడు ఈ రోజున నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో దేవునికి చెప్పు. నీ బలహీనతలను, నీ బంధకాలను దేవుడు త్రెంచి వేస్తాడు. హల్లెలూయా. ప్రియమిత్రులారా, దావీదు రాసిన కీర్తన మొదటి సంకీర్తనలోకి వెళదాం. దానియేలు దేవుడిని తనకు ప్రథమంగా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రధానుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు భక్తుడు దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాడు. దావీదు భక్తుడు చదువుతారా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. చాలండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టులు ఏమేమి ఆలోచన చేస్తారు? దుష్టులు ఏం ఆలోచన చేస్తారు? చెడ్డ పనులు, చెడ్డ కార్యాలను గురించి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే వాటి వలన మంచి కంటే చెడే ఉంటుంది, చెడే ఉంటుంది తప్ప మంచి ఉండనటువంటి పరిస్థితులు. అలాంటి ఆలోచనలు ఎవరు కలిగిస్తూ ఉంటారు? దుష్టుడు కలిగజేస్తూ ఉంటాడు. దేవునిలో ఆనందించడం నేర్చుకున్నటువంటి దావీదు తెలియజేసేటువంటి విషయాలు. ఓ విశ్వాసులారా, దుష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తప్పు చేయడానికి నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, దారి తప్పిపోవడానికి నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, పాపం చేయడానికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఇదిగో అలాంటి మార్గములలో నీవు నిలువక, కదా. సినిమాకి వెళ్దారండి, తాగడానికి వెళ్దారండి, పార్టీ చేసుకున్నారండి అంటే 10 మంది వస్తారు. గుడికి రండి అంటే అంటే ప్రపంచక విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి జనాంగం గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. ప్రియమిత్రులారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఏం చేస్తూ ఉంటారు అంటే నిన్ను హేళన చేస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడ ఉండాలట? యెహోవా ధర్మశాస్త్రమునందు. ఎక్కడ యెహోవా ధర్మశాస్త్రంతో నువ్వు ఎక్కడ ఆనందించగలవు? దేవుని సన్నిధిలోనే. లేకపోతే నీ ఇంట్లో, నీ మందిరంలో కానీ ఇంట్లో కానీ దేవుని వాక్యమును నీవు చదువుతూ ఆనందించగలుగుతావు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడట? నీళ్లు సమృద్ధిగా ఉన్నటువంటి చెట్టు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, నీళ్లు దొరకనటువంటి చెట్టు ఎంత విచారంగా ఉంటుందో. అంటే దాని అర్థం ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి వ్యక్తులు లేదా కుటుంబం ఎంత ఆనందంగా ఉండగలుగుతుందో, ఆశీర్వాదాలు లేని కుటుంబం ఎలాంటి విచారంలో ఉంటుందో. ఈ రెండింటి యొక్క వ్యత్యాసమును మనం గమనించగలిగితే దావీదు భక్తుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో దానిని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందట ఆ చెట్టు? ఆకు వాడక తన కాలమందు ఆనందమే, సంతోషం. ఫలాలు ఉన్నప్పుడు సంతోషమే ఉంటుందండి. ఫలాలు లేని చెట్టును చూసినప్పుడు విచారం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కలిగి ఒకనాటికి దాని వేరున గొడ్డలి పెట్టేస్తాం. ఫలాలు ఉన్నటువంటి చెట్టుకి ఆనందం, ఆశీర్వాదాలు ఉన్నటువంటి జీవితానికి ఆనందం. ప్రియమిత్రులారా, దేవుడు కలగజేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాపాల నుండి వేరు చేయబడడానికి దావీదు భక్తుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని పాపం నుండి ఎప్పుడు వేరు చేయబడతామంటే దుష్ట ఆలోచనల్లో మనం ఉండకుండా, పాపుల మార్గంలో మనము నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోకుండా ఉన్నాం అనుకోండి కదా. 6 నెలలు సమాసం చేస్తే 6 నెలలు సమాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళే. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారు కానీ చెడ్డోళ్ళు మాత్రం మంచోళ్ళుగా 6 నెలల్లో మంచోడు మాత్రం చెడ్డోడుగా 6 రోజులు సహవాసం చేసినా మారిపోతూనే ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. హెచ్చరిక చేస్తుంది వాక్యం. ప్రియమిత్రులారా, పాపము నుండి వేరు చేయబడడానికి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునిని మొదటగా నీ సొంత రక్షకుడిగా ప్రథమ స్థానం దేవునికి ఇవ్వడం, ఇది నేర్చుకోగలగాలి. నీ బంధకముల నుండి విడిపించబడాలంటే మొదటిది దేవునిని నీకు ప్రథమ స్థానంగా దేవుడు నీ జీవితంలో ఉండగలిగితే నీ బంధకముల నుండి నువ్వు విడిపించడానికి అవకాశం ఏర్పడుతుంది. దేవునిలో ఆనందించడం, దావీదును నేర్చుకోగలిగితే
దేవుడు నిన్ను బంధకంలో నుండి విడిపించగలుగుతాడు. మూడవదిగా నీ పాత రోత జీవితాన్ని, నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి, ప్రాచీన స్వభావం అంటాడు పౌలు గారు. చూడండి కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో ఆయన అంటాడు, పేదరులారా మీరు పైనున్న వాటినే వెదుకుడి, వద్దు కుడి పార్శ్వమున కూర్చుని పైనున్న వాటిని వెదుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి, ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా మీ అవయవములు అంటూ ఉన్నాడు ఇక్కడ కదా. జారత్వం కొరకు కొన్ని అవయవాలు కదా, ధనాపేక్ష కొరకు అంటే అవి అవయవాలుగా మారిపోతున్నాయట మన జీవితంలో కదా. ఇది ఆల్రెడీ ఇది ఒక అవయవం అయిపోయింది కదా, ఇది ఒక అవయవం అయిపోయింది మానవ శరీరంలో. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు అంటే, జారత్వం అనేది మీ అవయవంలో, మీ శరీరంలో ఒక అవయవం, ఒక భాగం అయిపోతుందేమో. ధనాపేక్ష కదా, ఏమంటున్నాడు? ధనాపేక్ష ఒకవేళ మీకు అవయవం అవుతుందేమో, వాటిని చంపివేయుడి, వాటిని చంపివేయుడి. ఈ వారంలో 4వ తారీఖు ఒక హీబ్రూ పదం నేర్పా. ఏంటిదని పోయిన వారం అడిగా, బెరాక. రెండోది ఆలోచన చేయండి, గుర్తుకొస్తే చెప్పండి. ఎందుకంటే నేను చెప్పేది ఊరికి దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి మాట, మీలో ఉన్నటువంటి ఈ దురాశలను చంపివేయుడి. జారత్వము, ధనాపేక్ష అనేటువంటి లక్షణ అవయములను మీరు చంపివేయుడి. దానికి అర్థము నెక్రో, గ్రీకులో అంటారు నెక్రో అంటారట, చంపివేయడాన్ని. నెక్రో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎప్పుడొకప్పుడు అడుగుతా. నెక్రో చంపివేయడము అంటే, చంపివేస్తే ఏమైపోతాయి? చంపివేయడం అంటే ఏంటి? చంపివేయడం అంటే ఏంటంటే పూర్తిగా చచ్చిపోయిన మనిషిని ఇంట్లో ఉంచుతారా? చనిపోయిన మనిషిని ఖచ్చితంగా తీసేస్తారు అంతే. అంటే చంపివేయడం అంటే నీ హృదయంలో, నీ జీవితంలో ఇక దానికి తాగుండకూడదు. దానిని పూర్తిగా నీవు పూర్తిగా తీసివే. ప్రజలారా, ఈ దురాశలు మనిషిని చూడండి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత అవిధేయులు ఎవరు? అవిధేయులు ఎవరు అని అంటే, దేవుడు అంటే లెక్క లేకుండా ఉన్నటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని అవలంబించని వారు, దేవునితో సత్సంబంధాలు లేనటువంటి వారు, వారి మీదకి ఏమొస్తుందట? దేవుని యొక్క ఉగ్రత. దేవుని ఉగ్రత వచ్చి వారిని సమూలముగా, ఒకవేళ నువ్వు వాటిని చంపేస్తే అవే నీలో నుండి పోతాయి. ఒకవేళ నువ్వు వాటిని చంపివేయకపోతే, వీటిని దురాశలు అనబడినటువంటి వాటిని చంపివేయకపోతే ఏమైతుందంటే, దేవుడు నువ్వే చచ్చిపోతావు అంటున్నాడు వాక్యం. నీవే చనిపోతావు అంతే. దేవుని ఉగ్రత వచ్చినటువంటి వారు బ్రతికున్నారు ఎవరన్నా? దేవుని ఉగ్రత వచ్చిన వాళ్ళు సమూలముగా నాశనం చేయబడతా ఉంటారు. ప్రతినిధులనా, మూడవదిగా, నాలుగవదిగా యేసులో విడుదల. చూసాం, సేన అనబడిన సమూహాల దెయ్యము ఎవరట? మార్కు సువార్తలో చదువుకున్న 5వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకున్నాం. యేసు ప్రభువు వారు గెరాసేనుల దేశములకు వచ్చి అక్కడ దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసిన వాడు, సంఖ్యలతోనైనను ఎవడైనను వారిని బంధింపలేకపోయేను. సంఖ్యలు కూడా బంధించలేకపోయేట సాధారణమైనటువంటి మనిషిని సంఖ్యలు కూడా బంధించలేకపోయినాయి. అంటే వానిలో ఉన్నటువంటి బలము వానిది కాదు, కానీ దురాత్మ బలము
పనిచేస్తా ఉన్నది. వచ్చి ఏమైంది ఇక్కడ చూడండి, పలుమారు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించిన వాడు ఆ చేతి సంకెళ్లను త్రెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీయులుగా చేసిన కనుక ఎవడనూ వానిని సాధు చేయలేకపోయిన వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులను కొండలలోనూ కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని చూడుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, ఎవరు నమస్కారం చేశారు? ఎవరు నమస్కారం చేశారు? దెయ్యాలకు అర్థమైపోయింది యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు మా తాత తీయటానికి అర్థమైపోయింది. వచ్చి నమస్కారం చేసి రోజున దయ్యాలు గడగడ వణుకుతా ఉన్నాయి ఆయనకి. కానీ మనుషులు హల్లెలూయా, ఆ మనుషులు వణకడం కాదు కదా, కనీసం చీమ పుట్టినంత భయం కూడా చాలా మందికి లేనటువంటి పరిస్థితి. చూడండి, ఆయనకు నమస్కారం వచ్చి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో ఇదేం పని, ఎందుకు వచ్చావు నా దగ్గరికి అంటే నన్ను బాధించుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా ఏం చేస్తా ఉంది దెయ్యం? కేకలేసి, ఇదిగో నన్నేం చెయ్యొద్దు అని దేవుని పేరట ఆనబెట్టుచున్నారట. ఇది వాస్తవానికి అంగీకరించేటువంటి పరిస్థితి కాదు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పాను, మరియు ఆయన నీ పేరేమని వాడినడుగా వాడు నా పేరు సేన ఎలయనగా మేము అనేకులమని చెప్పారు. ఒక్క దెయ్యం పడితేనే కష్టం. ఇక్కడ ఎన్ని ఉన్నాయట? అనేకం. ఒక్క అవలక్షణం ఉంటేనే కష్టం, ఒక్క చెడు లక్షణం ఉంటేనే కష్టం. ఒక్కళ్ళలోనే ఎన్నో ఉన్నాయి అనుకో. ఇక జీవితం జీవించడం కంటే ఇక లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియమైనలారా, ఒకవేళ నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తు నందు ఏ సంఖ్యలతో నువ్వు బంధింపబడినా ఉన్నావో, క్రీస్తు అనే సంఖ్యలు నీ చేతులకున్నాయా? క్రీస్తు అనే సంఖ్యలు నీ కళ్ళకున్నాయా? క్రీస్తు అనే సంఖ్యలు నీ నోటికున్నాయా? ఇవి కలిగి ఉంటే చూడగలిగేవే, వినగలిగేవే, మాట్లాడగలిగేవే, చేయగలిగేవే నువ్వు చేయగలుగుతావు తప్ప దురాశలతోటి నీవు ఈ లోకంలో ఈడ్చబడవు. కనుక ఒక్కటే దెయ్యము కాదు, కానీ అనేకమైనటువంటి మేము అని చెబుతా ఉన్నాడు. ప్రజలారా చూడండి, వాడు నా పేరు సేన ఎలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశముల నుండి తొలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకుని అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద వేయించుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములో ఆయనను బతిమాలుకొనెను. దేవుడిని బతిమాలుకుంటున్నాయి ఎవరు? ఎందుకనో ఏమంటున్నాయి? అయ్యే కోరుకుంటున్నాయి. ఏమని? ఇదిగో దూరంగా పందుల గుంపు కనపడుతుంది కదా, మమ్మల్ని అట్లా పంపి ప్రియమిత్రులారా చూడండి, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు ఆయన విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములో గ్రామములోను ఆ సంగతి తెలియజేశారు. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునందుకు వచ్చి ఆ సేనాను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. దెయ్యం పట్టిన చూస్తే ఎవరికి భయమేదో కదా. అప్పుడు దాకా ఎట్లున్నాడు? ఎలా ఉన్నాడు అంటే సంఖ్యలు వేస్తున్న ఆగట్లేదు, విపరీతమైన కేకలు పెడుతున్నాడు, రాళ్లతో బాధించుకుంటా ఉన్నాడు, కొట్టుకుంటా ఉన్నాడు. ఆ కేకలే భయం వేస్తా ఉన్నాయి. ఆ కేకలకి భయపడిపోయాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా నెమ్మదిగా స్నానము చేసి నూతన వస్త్రాలు ధరించి శుభ్రంగా కనపడతా ఉన్నాడు. అతనిని చూచి వారు భయపడిరి. దేవుని ఆశీర్వాదము వచ్చిన వారిని చూసి మిగిలిన వారందరూ భయపడతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం వాళ్ళతో ఉందంటే దేవుడే వారితో
ఉన్నట్లు ఈరోజున దేవుని ఆశీర్వాదం కొరకు ప్రాకులాడేటువంటి సమూహములో సంఘములని ఉన్నావా? నిన్ను విడిపించడానికి దేవుడు ఆలోచన చేస్తూ ఉండగా, నీ బంధకముల నుండి నిన్ను బందీ స్థానము నుండి విడుదల స్వేచ్ఛ స్థానములోనికి దేవుడు నిన్ను తీసుకుని రావాలని ఆలోచన చేస్తూ ఉండగా ఎవరి వల్ల కాలేదండి. అక్కడ ఆ సేన పట్టిన దెయ్యాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాలేదు. కానీ యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు అతనికి ఆ స్వస్థత కలిగింది. ఒకవేళ నీవు అనేకమైనటువంటి బలహీనతలతో ఉన్నావేమో, అనేకమైనటువంటి వ్యసనములతో బంధించబడి ఉన్నావేమో, నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే దేవుడు నిన్ను ప్రతి బంధకముల నుండి విడిపించి స్వేచ్ఛను ఇవ్వగలిగినటువంటి పరిస్థితి. చూడండి, తమ ప్రాంతముల నుండి జనులు తిరిగి చూడదు వెళ్ళి సేనాదేవుని పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ కూర్చుండి చూచి భయపడేది. జరిగినది చూసిన వారందరూ దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తనుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. కానీ చూడండి, ఇక్కడ దెయ్యాలు పట్టిన వ్యక్తి దెయ్యాలు విడిపోయాయి. అతనేం కోరుకుంటున్నాడు? ప్రభువా, నేను మీతో ఉండాలి. ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని చాలా మంది చూశారు. దెయ్యం పట్టినప్పుడు చూశారు, దెయ్యం వదిలిపోయినాక చూశారు. వాళ్ళు ఏమంటున్నారు? ఓ యేసు ప్రభువా, నువ్వు ఇక్కడ. చూడండి ఎంత విచారకరమైనటువంటి పరిస్థితితో ఈ రోజున చాలా కుటుంబాలు ఆశీర్వాదములు పొందుకొని దేవుణ్ణి విడిచిపెడుతున్నటువంటి వారు, స్వస్థత పొందుకొని ఆశీర్వదింపబడిన వారు దేవుణ్ణి విడిచిపెడుతున్నటువంటి వారు లోకములో చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగో దెయ్యములు పట్టినటువంటి వారి విషయంలో దేవుడు వానికి ఎలాగైతే స్వస్థతను కలుగజేశాడు. ఈ రోజున నిన్ను పట్టిన ఏ దెయ్యం పట్టిందో, నీకు ఏ దెయ్యం పట్టిందో, డబ్బు దెయ్యమా, తిండి దెయ్యమా, ఏ దెయ్యం పట్టిందో ఆ దెయ్యాలన్నింటినీ విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. వ్యసనాలు చెడు అలవాట్లు మాత్రమే కాదు కానీ అవి ఆధ్యాత్మిక యుద్ధాలు. కొన్నిసార్లు ఆ యుద్ధంలో మనిషి ఓడిపోతూ ఉంటాడు. మనం మంచిగా ఉండాలనుకుంటూ ఉంటాం కానీ దురాశ అని చెప్పాం కదా, దురాశ ఏం చేస్తుందంటే మనిషిని బలహీనపరిచి ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది మనస్సులో. శనివారం సాయంత్రం అనుకుంటాం ఏమనంటే రేపు ఖచ్చితంగా గుడికి పోవాలా, ముందు పోవాలా. కానీ గుడికి పోయే టయానికి వచ్చి కూర్చుంటారు. గుడికి పోయే టయానికి ఏదో ఒక ఇరుకు ఇబ్బంది, ఏదో ఒక పరిస్థితి, అవి అక్కడ జరుగుతుంది మనకి సంఘర్షణ. ఆ సంఘర్షణలో కొన్నిసార్లు లేదు నేను గుడికి పోవాలని చెప్పేస్తావా, నువ్వు గెలిచినట్టు. లేదా ఆ పరిస్థితికి లొంగిపోతావా, నువ్వు ఓడిపోయినట్టు. ప్రియమైనలారా, దావీదు దేవుణ్ణి తన జీవితంలో మొదటి స్థానం ఇచ్చాడు. దావీదు దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాడు. పౌలు గారు చెప్తా ఉన్నాడు, నీ బలహీనతలను నీవు చంపిదే, అప్పుడు నీ ప్రతి బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపించగలుగుతాడు. అలాంటి విడుదల, స్వతంత్రత దేవుని పరిశుద్ధ నామంలో దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా, మీకు ప్రతి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, వినిన మాటలు మా జీవితాలలో నాయనా మా ఆశీర్వాదము కొరకే ఫలింపచేయగలరని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం లేచి నిలబడి ఉండి అపోస్తలుల